ఎప్పుడైనా ఆవిడతో మాట్లాడావమ్మా? ఆ రోజు రెడ్ హ్యాండెడ్ దొరికినప్పుడు మాట్లాడినా మేడం నేను. ఎట్లా దొరకడం అంటే ఏంటి? వాళ్ళిద్దరు ఒక చోట ఉన్నారు కంట్లో, ఒక ఇంట్లో. మా అత్త, మా మామ, మా ఆయన, ఆ పిల్ల వాళ్ళ అమ్మ, 5 ఉన్నారు మేము పోయేసరికి ఇంట్లో. మా ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ పిల్ల ఇద్దరు కలిసి బయటకు వస్తున్నారు నేను పోయేసరికి. మా మామయ్య ఏమంటారు చపాతి తింటుండు. చపాతి తినుకుంటూ ముగ్గురు కూర్చున్నారు. నన్ను చూసి నవ్వుతున్నాడు మేడం మా మామయ్య. వచ్చినావా అని. అంటే దొరకబట్టద్దా, మీరు చేసేది మంచి పని చేసి దొరకబట్టినందుకు వచ్చినావా నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు. అంటే సరేలే అనేసి మమ్మల్ని చూసి పైకి వెళ్ళి అందరికి పైన రూమ్ ఉన్నది మేడం, పైకి వెళ్ళి దాచుకున్నారు ఎక్కడోళ్ళు అక్కడ. బయటకు రా అంటే ఎవరు రారు. ఏంటంటే తర్వాత మా వాళ్ళందరూ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇట్లా నువ్వు లేవు చనిపోయినావు అని చెప్పిర్రు, పిల్లలు హాస్టల్ ఉన్నారని చెప్పిర్రు, అందుకే పెళ్లి చేసుకున్నా అనేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మరి ఎట్లా కంటిన్యూ అవుతారు? ఇప్పుడు తెలిసింది కదా నిజం నువ్వు ఉన్నావని. ఇప్పుడు అంతా చూపించినట్టు మేడం, ఈ ప్రాపర్టీస్ అన్ని ఇల్లులన్నీ చూపించి అక్కడ ఊర్లో చూపించేసరికి ఎవరైతే ఆ పిల్లకి థర్డ్ మ్యారేజ్, ఇంతకన్నా మంచోడు ఉంటాడా, నేను లాయర్ని జడ్జిని అని వాళ్ళకి మాయమాటలు చెప్పినట్ట మేడం. ప్రజెంట్ నేను జడ్జిని, హైకోర్టు జడ్జిని, మన పిల్లకి ఎలాంటి బాధ రాదు, ఏది ఉన్నా నేను చూసుకుంటా అని మాయమాటలు చెప్పి దగ్గరుండి ఇక వాళ్ళు కనీసం సానుభూతి చూపించారమ్మా? సానుభూతి లేదు. వాళ్ళు సేమ్ చీప్ అంటే చీప్ క్యారెక్టర్ మేడం వాళ్ళ అందరి. ఆ పిల్ల థర్డ్ మ్యారేజ్ అంటేనే అర్థం చేసుకోండి మేడం ఇక ఇలాంటి వాళ్ళు. అంటే థర్డ్ మ్యారేజ్ అని తప్పట్టకూడదమ్మా. ఇప్పుడు రేపు నీకు మంచిగా రెండో పెళ్ళి అయ్యి ఎవడో మంచివాడు వచ్చాడు అనుకో, చేసుకోవచ్చు. అది కాదు అక్కడ విషయం. థర్డ్ మ్యారేజ్ చట్టపరంగా చట్టబద్ధంగా చేసుకుంటే అది వేరు. కానీ ఒక మనిషి ఉండగా ఇంకో మనిషిని ముంచేసి దొంగ పెళ్లి చేసుకోవడం అనేది తప్పు. తర్వాత పిల్లలు ఉన్నప్పుడు బాధ్యత విస్మరించడం అంతకంటే తప్పు. అందుకే అంటున్నాను మేడం, పిల్లలు ఉన్నాక నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటే కొంచెమని ఎంక్వైరీ చేసుకోరా. నేను ఎందుకు చెప్పానంటే తల్లి, నువ్వు ఒక స్త్రీగా ఇంకో స్త్రీ కష్టాన్ని కూడా అర్థం చేసుకుంటావని. వాళ్ళ మెంటాలిటీ చీప్ మెంటాలిటీ ఉండొచ్చు, వాళ్ళు తెలుసో తెలియకో ఇందులో పడ్డారు. కానీ ఇక్కడ తప్పు మీ భర్తది 100% ఆయనది, వాళ్ళ అమ్మ నాన్నది. అమ్మాయిని ఏమనట్లే నేను, 100కి 200% మా హస్బెండ్ది, మా మామయ్యది, మా అత్తమ్మది. మాయమాటలు చెప్పి వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి అట్లున్నాయి ఇట్లున్నాయి వాళ్ళ మోసం చేసింది వీళ్ళే. కానీ వాళ్ళు కొంచెం ఎంక్వైరీ చేసుకుంటే బాగుండేదేమో అని నేను అనుకుంటున్నా. అట్లా ఇప్పుడు మరి అయితే నువ్వు కేసు పెట్టావు, లాయర్ని ఎవరైనా ఆశ్రయించావా నువ్వు? నీకు న్యాయం కావాలి. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మేడం. మహిళా సంఘాలను ఆశ్రయించావా? అసలు నాకు తిరగడానికి డబ్బులే లేవు, అటు ఇటు వెళ్దామన్నా డబ్బులు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఏమనంటే లాయర్ పెట్టుకోవాలంటే మనీ కావాలి, అటు ఇటు తిరగాలన్నా మనీ కావాలి. ఎలాంటి దానికైనా మనీ లేకుండా ఏ పని జరగట్లేదు. కొంచెం మీడియా వాళ్ళకి వస్తేనన్నా నాకు ఏమన్నా న్యాయం చేస్తారేమో అని మీడియాకి రావాల్సి వచ్చింది మేడం. చాలా దురదృష్టకరం అమ్మా. అందరి తరఫున నేను ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ఒకటి, జరిగిన అన్యాయం జరుగుతోంది, అందరూ చోద్యం చూస్తూ కూర్చున్నారు, ఒకళ్ళు వచ్చి నడుం బిగించి ప్రశ్నించే వాళ్ళు లేకపోయారా అని. నీకు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు తల్లి? తమ్ముడు, అమ్మ. ఎవరు? నువ్వు తమ్ముడు ఇద్దరేనా? ఇంకెవరు అక్క చెల్లెలు ఎవరు లేరు? ఎవరు లేరు, తమ్ముడు నేనే. పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? పిల్లల్ని ఏం చదివిద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడైతే నేను ఇంతవరకు అయితే ఏం అనుకోలేదు మేడం. ఇప్పుడైతే స్కూల్ అయితే బంద్ అయింది, 4 months నుంచి స్కూల్ ఫీజు. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళ? ప్రైవేట్. ఎంతమ్మా స్కూల్ ఫీజు వాళ్ళకి? ఇద్దరు కలిపి 50,000 మేడం పర్ ఇయర్. అంటే నెలకి 4,000 దగ్గర ఇద్దరికి కలిపి. ఇప్పుడు ఇంకా ఒక 10-15 అట్లా కట్టాల్సింది బ్యాలెన్స్ ఉంది. అది పంపిస్తే అడుగుతున్నారు అనేసి మానేపించిన మేడం. అంతకుముందు కట్టిండు, నేను కట్టలే అనట్లేదు కానీ కట్టిండు, కానీ ఈ 5 months నుంచి పట్టించుకోవాలి. కానీ ఇంట్లో ఉండి ఏం చేస్తారమ్మా పిల్లలు? పొద్దు నుంచి ఏదో ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లోనో ఎక్కడో అక్కడ తిరగడమే సరిపోదు. ఈ టెన్షన్లలో నాకు ఏం చేస్తున్నా నాకే తెలియదు. కరెక్టే నేను చెప్పడం ఈజీ కానీ కరెక్టే అమ్మా. నువ్వు పడుతున్న కష్టానికి ఈ అంటే నెక్స్ట్ ఏంటో కూడా తెలియదు కదా. నెక్స్ట్ డే ఎట్లుంటుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అసలు. ఎక్కడి నుంచో కాల్స్ రావడము, బెదిరియడము, ఇట్లా అని జరుగుతున్నాయి అన్ని. పిల్లలని బయటకు పంపించాలంటే భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. ఈ సీసీ కెమెరా చూపించే అవి కాకుండా ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర? ఉన్నాయి మేడం. వాళ్ళు నేను టార్చర్ పెట్టింది? టార్చర్ అదొకటే ఉంది మేడం, అదొక ఫుటేజ్. అది కొట్టిన ఫుటేజ్ ఓకే, బట్ ఇంకేమైనా టార్చర్ పెట్టినట్టు, ఇంకా అబార్షన్స్ చేయించినట్టు ఉంది మేడం ఫోన్. అవన్నీ ఏమిటి అంటే డాక్టర్ సర్టిఫికేట్లా? సర్టిఫికేట్ కాదు, నేనే ఒక ఫోటో ఉంది మేడం. అబార్షన్ చేసుకోవాలంటే ఏం చెప్పేవారు? డాక్టర్ దగ్గర తీసుకెళ్లేవారా లేకపోతే మాత్రం? అసలు నాకు తెలియదు మేడం. వాళ్ళు ఫస్ట్ అంతా వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత హాస్పిటల్ నడు అంటే వెళ్ళాలి వాళ్ళు ఎంబడి అంతే. వాళ్ళు ఏం చేస్తారో, ఏ డాక్టర్తో మాట్లాడతారో అది ఏం చెప్పారు నాకు. పోదామంటే పోదాం, ఉండమంటే ఉండాలి అంతే. పల్లవి నీకు ఫ్రెండ్స్ ఉన్నారమ్మా? నాకా మేడం ఉండే, పెళ్ళికి ముందు నుంచి మీ కాలనీ నుంచి ఉండే, కానీ ఇప్పుడు పెళ్ళైనాక బంద్ మేడం. అసలు మా అమ్మతోనే కాంటాక్ట్ ఉంటాను సరిగా. ఉన్న రిలేషన్సే అన్నీ బంద్ చేయించింది మేడం. ఏంటమ్మా ఇది? బేబీ మేడం, పిండం.
వాళ్ళు ఎన్నో నెలలో చేయించారు? 3 months అనుకుంటా, 3 months తర్వాత. అక్కడ పక్కన ఇంకో ఫోటో ఉంటుంది చూడండి. ఇంకోటి నేను ఉంటా చూడండి, నెక్స్ట్ పిక్ ఇదా? నేనే. ఏమన్నాలో అర్థం కావట్లేదు తల్లి. ఏం చెప్పదలుచుకున్నావు అమ్మాయి వాళ్ళ? ఏం లేదు మేడం, నాకు ఇట్లా నా పిల్లలకి నాకు ఏమైనా న్యాయం చేస్తారేమో అని అనుకుంటున్నాను మేడం. సీఎం రేవంత్ రెడ్డి సార్ అయినా కొంచెం గవర్నమెంట్ తరపున మాకు ఫస్ట్ తిననీకి ఫుడ్ లేదు మేడం, కొంచెం మాకు తిననీకైనా ఒక ఆధారం రోడ్డు మీద పడ్డాం మేడం. ప్రజెంట్ అయితే తిననీకి కానీ దేనికైనా కొంచెం మాకు హెల్ప్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా సంబంధిత మంత్రి గారికి చెప్పడం, అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళకి, అలాగే హోంమంత్రి గారికి ఇది చేరవేయడం మా బాధ్యతగా టేకప్ చేసి ఖచ్చితంగా ఇప్పుడు ఇలాంటి మనిషి నేను అన్నట్టు మళ్ళీ ఆయన సాక్కుంటానని నేను దగ్గర పిలిచిన నమ్మకం లేదు. ఎందుకంటే తిన్నగా ఉండేవాడు, ముందే తిన్నగా ఉండేవాడు, తెలుసుకునేవాడు ఏదో స్టేజ్లో. ఇన్నేళ్లలో తెలుసుకోని వ్యక్తి అంత అసలు పసికందుల్ని, బంగారు తల్లుల్ని ఇద్దరిని అలా వదిలిచ్చేసేసి పిల్లల్ని నిన్నంత కష్టపెట్టిన ఒక మగవాడు మారతాడంటే అసలు నమ్మకం లేదు. కొత్తగా వచ్చిన ఆడపిల్ల కూడా ఏ పార్టీ సుఖపడుతుందో, దాన్ని ఇంకా ఏం చేస్తాడో ఎవ్వరికీ ఏం తెలియదు. చాలా అన్యాయం, చాలా అక్రమం జరుగుతుంది ఇది. కాబట్టి దీన్ని క్రమబద్ధీకరించాలి. అక్రమాలు జరిగినప్పుడు అక్రమం అంటే క్రమం తప్పేది. సమాజంలో ఇటువంటి పోకళ్ళు జరిగినప్పుడు తప్పకుండా ప్రశ్నించాలి. నీకు జరగాల్సిన న్యాయం జరగడానికి మా వంతు మేము పూర్తి కృషి చేస్తాం తల్లి. నేను కూడా మేడం చిన్న రిక్వెస్ట్, నాకు పోలీసుల తరపున కొంచెం ప్రొటెక్షన్ కావాలి మేడం. నాకు ఎలాంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రాణభయం ఉంది నాకు, పిల్లలకి. ఇంకొకటి పోలీసులు కూడా కొంచెం వాళ్ళ మీద కఠిన చర్య కానీ పిలిపియడం కానీ. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి? ఉమెన్స్ పిఎస్ మేడం, ఉమెన్స్ పిఎస్ ఖచ్చితంగా మాట్లాడి షీ టీమ్స్, అలాగే కొంచెం విమెన్స్ వింగ్ స్వాతి లక్రా గారు, శిఖా గోయల్ గారు వీళ్ళతో మాట్లాడి తప్పకుండా. అండ్ ఇదే అంశంపై మనతో పాటు తరుణి సంస్థ స్థాపించి ఇలా ఆడపిల్లల్ని బాల్య వివాహాల బారిన పడకుండా అనేక సమస్యల నుంచి కాపాడిన మమతా రఘువీర్ గారు ఉన్నారు. డాక్టర్ మమతా రఘువీర్ గారితో మాట్లాడదాం. ఆవిడ యాక్టివిస్టు, ఉద్యమకారిణి. ఇటువంటి ఒక చాలా విషయాలలో ఆవిడ చాలా హెల్ప్ చేశారు చాలా మందికి. డాక్టర్ మమతా రఘువీర్, నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మమతా మ్యామ్, యాక్చువల్లీ ఫిజికల్గా మీరు ఇక్కడ ఉంటే చాలా బాగుండేది, కానీ వాళ్ళు లేరు కాబట్టి మీకు ఫోన్లో మాట్లాడుతున్నాం ఇలాగా. నాతో పాటు పల్లవి అని ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయికి బహుశా 26-27 ఏళ్ళు ఉంటాయి, అంతకంటే ఉండవు. 25 years. అయితే తనకిద్దరు ఆడపిల్లలు ఎంత బంగారు తల్లుల్లా ఉన్నారంటే, ఆ ఆడపిల్లల్ని ఆ అమ్మాయిలు పుట్టారని చెప్పి భర్త లాయర్ అయ్యి టార్చర్ పెట్టి ఇంట్లోంచి గెంటేయడమే కాకుండా అతను వెళ్ళి రెండో పెళ్లి చేసేసుకున్నాడు. వీళ్ళకి బ్రతకడానికి కూడా డబ్బు లేని పరిస్థితి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి రకరకాల బెదిరింపులు, 498 పెట్టినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదట. వరుస పెట్టి పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారండి. ఇచ్చారండి, ఎఫ్ఐఆర్ కూడా అయింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే తను అబార్షన్, తను వాళ్ళ మళ్ళీ ఆడపిల్లలు పుడుతున్నారని చెప్పి చాలా కఠినంగా 3-4 అబార్షన్లు కూడా చేయించారట తనకి. చేయించడమే కాకుండా చెప్పకుండా రెండో పెళ్లి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసేసుకుని ఆ అమ్మాయితో అక్కడ సహజీవనం కొనసాగుతోంది. అయితే తినని ఆడపిల్లలు ఇద్దరిని ఇంట్లో పడేసి, ఇంట్లో ఒక వస్తువు కూడా లేకుండా, అంటే భోజనం, ఆహార ధాన్యాలు ఏమీ లేకుండా, ఆధారం లేకుండా వెళ్ళిపోయారు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో వీళ్ళ మామగారు ఈ అమ్మాయిని తంతున్న విజువల్స్ కూడా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయించాలి మమత గారు? ఒకటండి, తను ఫస్ట్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది అంటున్నారు కదా, దాన్ని పర్స్యూ చేయడం కూడా ముఖ్యము. అరెస్ట్లు ఎందుకు చేయలేదు, 498 ఏదో తను ఇచ్చిన ఎవిడెన్సెస్ ఏమేమి ఇచ్చారు, ఇప్పుడు అంటున్నారు కదా సీసీటీవీ ఫుటేజ్ కానీ, తర్వాత తనకు ఎవరితో అయినా షేర్ చేసుకున్న విషయాలు కానీ, ఇవన్నీ కూడా ముందు అన్ని సాక్ష్యాధారాలు మనం రెడీ చేసుకుని పోలీసులకి ఇవ్వడం, మన దగ్గర ఒక కాపీ పెట్టుకుని వాళ్ళకి ఇవ్వడం ఒకటి. వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు, ఎఫ్ఐఆర్ అయ్యాక ఇంతవరకు ఛార్జ్ షీట్ చెయ్యలేదు అంటే ఈ విషయంలో ఖచ్చితంగా తను డైరెక్ట్ గా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు అప్లికేషన్ పెట్టచ్చండి. అక్కడ వరకు కూడా వెళ్ళలేను అంటే మన లీగల్ సర్వీసెస్ అథారిటీలో కూడా తన అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
ఆ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోమని పోలీసుకి ఆర్డర్ ఇవ్వచ్చు. లేదు అంటే వాళ్ళని పిలిపించి మాట్లాడడం, కౌన్సిలింగ్ అయినా చేయించడం కోర్టే చేస్తుంది. ఇది చేయించుకోవచ్చు మనము. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఇది మనకి నాంపల్లిలో ఉంది, సికింద్రాబాద్ లో ఉంది. మెయిన్ కోర్ట్స్ లోనే మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక చిన్న అప్లికేషన్ లాగా తన బాధ ఏంటి, ఇన్నాళ్ళు ఏం జరిగింది తన లైఫ్ లో అనేది రాసి ఏం కావాలి కోరుకుంటూ రాసిస్తే చాలు, వాళ్ళు చేస్తారు. పోలీసులు వినట్లేదు అంటే. అలా కాకుండా తను ఒక అడ్వకేట్ ని పెట్టుకుని డైరెక్ట్ గా ఫ్యామిలీ ఆర్థికంగా ఏమీ లేదండి తన దగ్గర, ఒక రూపాయి. పిల్లలకు అన్నం పెట్టడానికి డబ్బులు లేవు ఈ రోజు. అంటే వాళ్ళు వీళ్ళు ఇచ్చే కూరతో అలా కొనసాగిస్తున్న లైఫ్. అండ్ పిల్లల్ని స్కూల్ నుంచి కూడా బయటకు తీసేసే పరిస్థితి, బికాజ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు కాబట్టి. సరే, తను ఎన్జిఓస్ ఉన్నాయండి హెల్ప్ చేయడానికి, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, వాళ్ళు నడుపుతున్న షెల్టర్ హోమ్ ఉంది, దాంట్లో చేరొచ్చు. నేను కావాలంటే మీకు ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తాను. వాళ్ళ షెల్టర్ హోమ్ లో కూడా ఇమీడియట్ గా మనం చేర్పియచ్చు తను బయట ఉండలేను అంటే. అలాగనే పిల్లలకి కావాల్సిన హెల్ప్ కూడా మనము చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా ఇప్పించచ్చండి. మ్యామ్ ఒక చిన్న సజెషన్ ఇవ్వండి, సూచన మాకు. ఈ పిల్లలు ఇప్పుడే మన కార్యక్రమంలో ఒక 2 నిమిషాల పాటు వచ్చాం, వాళ్ళ మొహాలు మేము తప్పకుండా బ్లర్ చేస్తాం, వాళ్ళని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయం. ఎనీ అదర్ సజెషన్స్ యూ హ్యావ్ మ్యామ్ వాళ్ళ ఐడెంటిటీస్ కి సంబంధించి? పిల్లల్ని ఇలాంటి విషయాల్లో మనం బయటకు తీసుకురాకూడదండి, తప్పనిసరిగా మనం చూపించకూడదు పిల్లలు మాట్లాడుతున్నవి అవన్నీ కూడా. బట్ మీరు పిల్లలు కనపడకుండా చెప్తాను అంటున్నారు, కానీ ఆమె డీటెయిల్స్ తెలుసు కాబట్టి ఆమె పిల్లలు ఎవరో కూడా తెలుస్తుంది కదా. అందుకని యూజువల్ గా పిల్లల్ని మనము చేయకుండా ఉండడమే మంచిది. కానీ బయటకి ఎక్కడికి రాకపోతే మమత గారు, అసలు అంటే ఇలాంటి వాళ్ళ కథలు ఎన్ని వింటున్నామో. మనం ఊరికే నామకే వస్తే మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నామండి. ఒక లాయర్ అయిన వ్యక్తి, వాళ్ళ హస్బెండ్ ఒక లాయర్, ఆయనకు చట్టం తెలుసు, చట్టంలోని లొసుగులు కూడా తెలిసి ఇంతటి తప్పుకి ఆయన పాల్పడ్డాడంటే ఇంకా ఏం చెప్తాం మ్యామ్? అదే కంచె చేను వేస్తే అంటే ఇదేనండి. ఖచ్చితంగా ఏంటి అడ్వకేట్ అయ్యుండి ఆయనకు అన్ని తెలిసి దాన్ని వాడుకుంటున్నాడు అంటే ఆ లూప్ హోల్స్ ఏమున్నాయి. పోలీస్ కూడా ఒక అడ్వకేట్ అంటే కాస్త భయపడతారు కదా తొందరగా యాక్షన్ తీసుకోవడానికి. అవునండి. సో ఇవన్నీ కూడా తర్వాత 498 కూడా ఈ మధ్య నిర్వీర్యం అయిపోయింది బాగా. అది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కూడా సరైన ఆధారాలు ఉంటేనే వాళ్ళని అరెస్ట్ ఇలాంటివి చెయ్యొచ్చు. అది కూడా డిఎస్పీ స్థాయి అధికారి ఇన్వెస్టిగేట్ చేశాక అని ఇలా చాలా పెట్టేశారు. అందుకనే తను 2వ పెళ్లి చేసుకున్నాడనే రుజువు ఏదైనా ఉంటే మనము ఆ కేసు పెట్టొచ్చండి. అది 494 కేసు పెట్టచ్చు మనము. 2వ పెళ్లి, మొదటి భార్య బతికుండగానే 2వ పెళ్లి చేసుకో మరణించిందని అబద్ధం చెప్పారట ఆవిడకి. ఆవిడకి తెలిసింది కదా ఇప్పుడు. దీంట్లో 7 ఏళ్ళు జైలు శిక్ష ఉందండి. అలాగనే ఆమె కూడా పెట్టచ్చు. నాకు తెలియకుండా మొదటి పెళ్లి ఉంది అని, ఇంకో పెళ్లి ఉంది బతికే ఉంది ఆవిడ అని తెలియకుండా దాచిపెట్టి చేసుకున్నందుకు అది సెక్షన్ 495 కింద వస్తుంది. ఆమె కూడా వేయించచ్చు ఒకవేళ ఆమె వేయాలి అనుకుంటే. సరే, ఇవన్నీ కాకపోయినా తిను ముందు ఈ 494 అంటే ఇలా 2వ పెళ్లి చేసుకున్నాడంటే దానికి కూడా అన్ని ఇమీడియట్ అరెస్ట్ చేయొచ్చు, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. సో అందుకనే అది కూడా ట్రై చేయొచ్చు. 498 మనం ఎక్కువ ప్రూవ్ చేయలేము ఇమీడియట్ గా అని అంటే 494 అయినా తను ఆమెతో ఉంటున్నాడు అన్న చిన్న ఎవిడెన్స్ ఉన్నా చాలు. ఏదైనా అతనితో ఆమెతో కాపురం చేస్తున్నట్లుగానో పెళ్ళైన ఫోటోలు కానీ ఏమైనా ఈమె సంపాదించగలిగితే. 2వ పెళ్లి ఫోటో, 2వ పెళ్లి ఫోటో ఉంది మ్యామ్, నేను చూస్తున్నాను ఇప్పుడు తన ఫోన్ లో. తప్పకుండా అది వేరే కేసుగా పెట్టమనండి పోలీస్ స్టేషన్ లో. 494 సెక్షన్ కింద అది వేరే కేసు పెట్టమనండి. వాళ్ళకి ఈవెన్ బెయిల్ కూడా రావడం హక్కు ఉండదన్నమాట దాంట్లో. అది కూడా 7 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. అదైనా పెట్టమనండి. ఒకటి ఆమె ఇమ్మీడియట్ గా చేయాల్సింది, ఇప్పుడు 2-3 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. మై చాయిసెస్ ఫౌండేషన్ వాళ్ళు ఒక షెల్టర్ హోమ్ నడుపుతారు. తను నిలవ నీడ లేదు అంటే అక్కడ వెళ్ళి ఉండొచ్చు. పిల్లలకి కూడా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. కానీ ఆ డీటెయిల్స్ అన్ని రైట్ మ్యామ్,
రైట్ మ్యామ్. అలాగనే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ మన DLSA కి వెళ్ళడం, లీగల్ ఎయిడ్ తెచ్చుకోవడం, ఒక అడ్వకేట్ ని అలొకేట్ చేస్తారు ఆమెకి. ఆ అడ్వకేట్ ద్వారా అన్ని కేసులు ఆమె ఫైల్ చేసుకోవచ్చు. అదొక హెల్ప్ అవుతుంది. అలాగనే ఈ 498 లో ఏం జరగట్లేదు, నాకు ఏదైనా న్యాయం చేయండి అని అడగచ్చు. అలాగే పిల్లల కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుందండి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దగ్గరికి వెళ్ళొచ్చు. ఏదైనా ఉంటే ఆమె నా నెంబర్ ఇవ్వండి, కాంటాక్ట్ చేయమనండి. డెఫినెట్లీ అని హెల్ప్. బోల్డ్ అంత ధైర్యం చెప్పారు డాక్టర్ మమతా రఘువీర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి వాళ్ళు ఉండబట్టి, అంటే ఈ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో, చట్టం అన్నీ ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ జాయినింగ్ అస్. అవునండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. విష్ యూ ఆల్. సో అది చూసారు కదమ్మా డాక్టర్ మమతా రఘువీర్ గారు. ఒకసారి వింటారా మేడం? చిన్న రికార్డ్. ఏంటమ్మా ఇది? మా హస్బెండ్ మాట్లాడిండు. పిల్లల్ని కనంత మాత్రాన నీ బాధ్యతనం చేయాలంటే నాతో కాదు. పిల్లల్ని మస్తు మంది కంటారు, ఇచ్చి పెడతారు. నువ్వు కానీ ఇచ్చి పెట్టలే, నువ్వు కానీ ఇచ్చి పెడతలేవా ఎవరిని? వాళ్ళని, పిల్లల్ని పెట్టినా ఇచ్చి పెట్టే మరి వాళ్ళు కట్టెత్తుకుంటారు. మరి ఎట్లుంటారు? మంచిగా ఉండాలి. పో డ్యూటీ పని చేసుకొని బతుకు పో. డ్యూటీ చేయని సాత కాదా? ఇంత పని చేయని సాత కాదు, డ్యూటీ చేయని కూడా సాత కదా నీకు? శాత కాదు మరి. నాకు 5-6 ఆపరేషన్లు అయినాయి. నాకు శాత కాదు మరి. నాకు నడుము పని చేయదు. ఆపరేషన్ మరి 20 మంది 20 ఆపరేషన్ మరి నేనేమని చెప్పుకోవాలి? అంటే ఇప్పుడు నేను పని చేసుకొని వాళ్ళని చదువుకోవాలా? పని చేసుకోగా తప్పులేదు. ఎవరైనా పని చేసుకొని అంటే పనికి వెళ్ళమని చెప్తున్నాడు. ఎందుకు? బిడ్డలు సాక్కోవడానికి. ఆయన ఇంకొక భార్యను చేసుకొని నిమ్మలంగా ఉంటాడు, పని చేసుకొని వీళ్ళని చదువుకోవాలన్నట. ఉంది ప్రపంచం. మీరు పని చేసుకుంటారు లేదా అది మీ ఇష్టం, అది వేరే సంగతి. కానీ నువ్వు వెళ్ళి బతుకు, నేను ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే అది తప్పకుండా ఉల్లంఘనే. కుక్కలు కూడా అన్నట్టుగా అంటారు, కుక్కలు కూడా అంటారు. ఎంత అంటే అది ఇప్పుడు దీనికి ఇంకా ఆది అంతు లేదమ్మా. ఇది ఒక అగౌరవం పరిచే ఈ వ్యక్తి మళ్ళీ కావాలనుకుంటావు ఏంటమ్మా నువ్వు? పిల్లల గురించి ఆలోచన చేస్తున్నాం. పిల్లల గురించి ఖచ్చితంగా ఆయన చేసింది తప్పు చట్టపరంగా. ఇప్పుడు మమతా రఘువీర్ గారు చెప్పారు, వ్యవస్థ నీకు తప్పకుండా నీకు జరగవలసిన న్యాయం జరిగేలాగా చూడాలి, తప్పకుండా అది బాధ్యత. కానీ ఒక్కసారి నువ్వు లైఫ్ ఆలోచించుకుని, నువ్వు ధైర్యం తెచ్చుకుని, ఆరోగ్యం మీద తెచ్చుకోకుండా మనసు చాలా నిమ్మడంగా ఉంచుకుని, ఆడపిల్లల కోసం బాగుండాలి పల్లవి. వాళ్ళ కోసమే మేము ఎంత చేసుకున్నాం. పోరాటం ఆపద్దు, కానీ అలాగని నువ్వు నిర్వీర్యం అయిపోద్దు. లేదు లేదు, ఖచ్చితంగా పోరాడాలి. వీళ్ళ టార్చర్కి అసలు ఎప్పుడో పోవాల్సిందే. నేను ధైర్యంగా ఉండి నాదేందో నేను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఇట్లున్నా. నేను ఇప్పటికైనా నేను వాళ్ళని వదిలిపెట్టాను. నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటాను మేడం, కంపల్సరీ. అండ్ ఈ అమ్మాయికి రక్షణ ఇవ్వవలసిన బాధ్యత పోలీస్ వ్యవస్థది, చుట్టుపక్కల ఉండే సమాజాన్ని కూడా. ఎందుకంటే ఇంటిపైకి ఆల్రెడీ కొంతమంది వచ్చారు కొన్ని 2-3 సందర్భాల్లో అని చెప్తుంది. కాబట్టి రేపటి రోజున ఏ చిన్న అపశృతి జరిగినా కూడా దానికి కారకులు ఎవరవుతారంటే పోలీస్ వ్యవస్థ, బికాజ్ పోలీసులను ఆశ్రయించింది. అలాగే చుట్టూ ఉండే సమాజం కూడా ఒక కన్నేసి ఉంచి మన ఆడపిల్లగా చూసుకోవాలని చెప్పి మేము కూడా వేడుకుంటున్నాం. పల్లవి, నీకు తప్పకుండా న్యాయం జరిగేలాగా అన్ని సమకూరుతాయని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలమ్మా. టేక్ కేర్.